గోంగూర చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర, కొద్దిగా జీలకర్ర, మెంతులు, తాలింపు గింజలు, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, సరిపడ ఉప్పు, పచ్చిమిర్చి, తాలింపుకి ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపుకి నూనె. గోంగూరని నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. ముందు ఆయిల్ లేకుండా ఉడకబెట్టుకోవటం అండి. పచ్చడి చేసుకున్నాక అప్పుడు ఆయిల్తో తాలింపు పెట్టుకోవటం. కళాయిలో కొద్దిగా వాటర్ పోసుకుందామండి. కొద్దిగా పోసుకుందామండి. వాటర్ మరుగుతున్నాయండి నీళ్ళు. ఇప్పుడు గోంగూర వేసుకుందాం మరుగుతున్న నీళ్ళలో. గోంగూర వేసుకున్నాం కదండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. కిందకి మీదకి కలుపుకుందామండి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గనిద్దామండి ఒక 5 నిమిషాలు. గోంగూర ఉడికిందో లేదో చూసుకుందామండి. గోంగూర శుభ్రంగా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి నూరుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆయిల్ కొద్దిగా, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టుకొని పొడి చేసుకోవాలి. వేయండి. స్టవ్ ఆఫ్. గోంగూర చట్నీ రోట్లో నూరుకుందామండి. ముందుగా ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకుని వేసుకుందాం. ఉప్పు కూడా వేసుకుంటే మెత్తగా నూరుకోవచ్చండి. మెత్తగా పొడైందండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు నూరుకుందాం. పచ్చిమిర్చి వేసుకున్నామండి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసి నూరుకోవాలండి మెత్తగా. పచ్చిమిర్చి మెత్తగా మెదిగిపోయినాయండి. పచ్చిమిర్చి ఇప్పుడు గోంగూర వేసుకుందాం.
గోంగూర నూరుతుందండి. ఉప్పు చూసుకోండి, ఉప్పు చాలపోతే మళ్ళీ ఉప్పు వేసుకోండి. ఉప్పు తక్కువైతే నిల్వ ఉంటే బూ చేసుకోవద్దండి పచ్చడి. ఇక మెదిగిందండి పచ్చడి. ఇక తీసుకొని తాలింపు పెట్టుకుందాం. ఇంతకంటే బాగా మెత్తగా టేస్ట్ ఉండదండి, ఇట్లే ఉండాలి రోట్లో పచ్చళ్ళు. ఇంకా తీసేసి తాలింపు పెట్టుకుందాం. ఇంకా తాలింపు పెట్టుకోవడానికి వెళ్దామండి. స్టవ్ దగ్గరికి కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. తాలింపుకి ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. ఆయిల్ తాలింపుకి ఆయిల్ వేడైందండి. ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, ఇంగువ, ఇప్పుడు గోంగూర వేసుకొని కలుపుకుందామండి. ఇంకోండి తాలింపు అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గోంగూర చట్నీ రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంతో గోంగూర చట్నీ, వడియాలు బాగుంటుంది. గోంగూర చట్నీ రెడీ అయింది. తినే ముందు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని తింటే టేస్ట్గా ఉంటుందండి రైస్లో.